ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో 3వ అధ్యాయంలో ఉన్నాము. మనము గృహస్థాశ్రమంలో ఉండి చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవచ్చు. ధర్మంగా అర్థాన్ని సంపాదించుకునేందుకు, ధర్మంగా కోరికలను తీర్చుకోవడం కోసము, అట్లానే సాధనతో మోక్షాన్ని సాధించుకోవడం కోసము ఎన్నో విధాలుగా ఉపయుక్తమైన ఆశ్రమము గృహస్థాశ్రమము. ఈ గృహస్థాశ్రమము చాలా పెద్ద ఇండస్ట్రీ. మిగిలిన ఆశ్రమాల కన్నా కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ గృహస్థాశ్రమ వాసులు ఎక్కువగా కనిపిస్తారు. సన్యాసాశ్రమ వాసులు, వానప్రస్థాశ్రమ వాసులు, బ్రహ్మచర్యాశ్రమ వాసులు ఎక్కువగా కనిపించరు, ఉంటారు. అయితే గృహస్థాశ్రమ వాసులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకు అంటే సులువు. గృహస్థాశ్రమాన్ని పాటించడము ఎట్లో ఒకట్లా వాళ్ళకి అర్థమైనట్టు పాటించడం సులువు. మిగిలిన 3 ఆశ్రమాల్లో మాత్రము ఇంద్రియ నిగ్రహము కంపల్సరీ. మిగిలిన 3 ఆశ్రమాల్లో ఇంద్రియ నిగ్రహము తప్పనిసరిగా పాటించాలి. కాబట్టి కోరికలు, కామాలు ఉండడానికి వీల్లేదు. మిగిలిన 3 ఆశ్రమాల్లో అర్థ సంపాదన చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కోరికలు ఉండరాదు. అందుకని ఆ విధంగా నిజంగా నిష్ఠగా ఉండగలిగిన వాళ్ళు, దేహ మనసేంద్రియ నిగ్రహాన్ని సాధించగలిగిన వాళ్ళు ఉంటే, వాళ్ళు బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లో ఉండొచ్చు. కానీ చాలా మందికి దేహేంద్రియ మనో నిగ్రహాలు సాధించడం కష్టం. కోరికల్ని కంట్రోల్ చేసుకోలేరు. డబ్బులు కావాలన్న ఆశలు, అర్థపరత్వాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 2 కారణాలకి అర్థవాంఛ, కామవాంఛలు ఎక్కువగా ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడం చేతగాదు. ఎట్లా చేసుకోవాలో తెలియదు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకోవడం రాని వాళ్ళందరినీ, అయితే మీరందరూ గృహస్థాశ్రమంలో ఉండండి. ఈ విధంగా ధర్మంగా మీ కోరికలను తీర్చుకోవచ్చు అని ఈ ఆశ్రమాన్ని చూపిస్తారు. అందరూ చాలా భాగం గృహస్థాశ్రమంలో ఎందుకుంటారంటే, ఇంద్రియ నిగ్రహం ఉండదు కాబట్టి. ఉన్నవాళ్ళు మాత్రం గృహస్థాశ్రమంలో ఉన్నా గూడా సన్యాసం, వానప్రస్థం, బ్రహ్మచర్యం చాలా సులువుగా జేసుకోవచ్చు వాళ్ళెక్కడున్నా గూడా. ఇప్పుడు అటువంటి గృహస్థాశ్రమము అసలే మనసేంద్రియ నిగ్రహం లేని ప్రజలందరూ, దేహానికి గూడా నిగ్రహం ఉండదు. శిశ్నోదర భరణం కోసమే ఉంటారు. శిశ్నముతో, జననేంద్రియాలతో పిల్లల్ని కంటూ, తర్వాత ఉదర పోషణార్థం కర్మలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ ఇందులోనే ఉంటారు కాబట్టి, అదేదో ఒక క్వెషన్‌లో ఉన్నట్టు అందరూ ఇందులోకే వెళ్ళిపోతారు. బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసం అని వేరే శాలలు ఉన్నా గూడా అందులోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు తక్కువుంటారు. అందరూ వచ్చి ఇదే శాలలో ఉంటారు. మహాశాలాహ అయి ఉంటారు అందరూ. అందరూ గృహస్థులవుతారు. ఇందులో ఉండి ఎట్లా ఉండాలో తెలియక, అసలే మనసేంద్రియ నిగ్రహం లేని వాళ్ళు, కోరికలతో, కామాలతో, రాగాలతో, ద్వేషాలతో, కోపాలతో, తాపాలతో, మోహాలతో ఉన్నవాళ్ళు ఎట్లోకట్లా ఉన్నారంటే మాత్రము ఆ ఆశ్రమాన్ని చెడగొట్టుకుంటారు. మనుషులుగా కాకుండా జంతువులుగా ప్రవర్తిస్తూ ఇంక వాళ్ళు ఎందుకు పుట్టారో మర్చిపోయే జన్మని వ్యర్థం చేసుకుంటారు. మనుష్య జన్మని. అటువంటి వాళ్ళకి మార్గదర్శనం చేయడం అవసరము మన శాస్త్రాలకు. అందుకని చెప్తూ ఉన్నారు. నువ్వు ఉంటే ఉన్నావు, ఈ శాలలోకొస్తావు. మిగిలిన 3 శాలలున్నాయంటే గూడా ఇంట్రెస్ట్ చూపించవు. వచ్చి ఇందులో ఉంటావు. ఇందులో ఉంటే ఎట్లోకట్లా ఉండడానికి వీల్లేదు. సులువుగా ఉంటుంది. ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎవడు క్వెషన్ జేయడు. సన్యాసులు ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారంటే ప్రశ్నిస్తారు.
వానప్రస్థంలో ఉన్నామని చెప్పుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోరికలతో, కామాలతో ఉన్నారు అంటే ప్రశ్నిస్తారు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి కామాత్ములై ఉన్నారు, అర్థపరులై ఉన్నారు అంటే ప్రశ్నిస్తారు. గృహస్థాశ్రమంలో ఉండి వీటితో ఉన్నారంటే ఎవరు క్వెషన్ చేయరు. కాబట్టి ఈజీ పీజీ మ్యాటర్. చాలా ఈజీగా, హాయిగా ఇందులో ఉండొచ్చు, సుఖాలు అనుభవించొచ్చు. అనుభవాల కోసము బాగా ఉంటుంది అని అనుకోని ఇందులోకొస్తారు గానీ, ఆ అనుభవించడం కోసం వచ్చిన ఈ శాలలో, ఈ ఆశ్రమంలో దానికి తగిన పాపాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఆశ్రమాన్ని ఎట్లా నిర్వర్తించాలి? వివాహం, వివాహం అనుకుంటూ వస్తూ ఉన్నావు. ఎట్లా వహించాలి దాన్ని? ఈ విధులను యథావిధిగా ఏ విధంగా వహించాలి? వివాహం అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని కూర్చోవడం గాదు. వివాహం అంటే విధులను, గృహస్థ కర్మలను ఏ విధంగా వహించాలి అని తెలుసుకుని చేయకపోతే అనవసరంగా పాపాలన్నీ చుట్టుకుంటాయి. చాలా ఎక్కువ ఈ ఆశ్రమంలో. అందుకని చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనవాళ్ళు మరి వంట చేసుకోవాలి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు. వంట చేసుకుందాం అనగానే అన్నీ మారణాయుధాలు, ప్రహరణాయుధాలన్నీ బయలుదేరుతాయి. రోళ్ళు, రోకళ్ళు, రుబ్బురాళ్ళు, పొత్రాలు, కత్తులు, అగ్నులు అన్నీ ఇటువంటివే. అన్నీ ఇటువంటివే. అన్నీ మారణాయుధాలే. ఏది పట్టుకున్నా సరే, ఇల్లు మెయింటైన్ చేద్దాం అనగానే ఇంక హింస మొదలవుతుంది. అన్నీ హింసాత్మకంగా ఉండే వస్తువులతోటే మనము కర్మలు చేయవలసి వస్తుంది. అటువంటి వాటితో మనకు చాలా బాధ కలుగుతుంది. ఆ గృహస్థాశ్రమంలోకి వెళ్ళినవాడు రకరకాల పాపాలను తగిలించుకుంటాడు. ఎన్నో పాపాలు వాడిని బంధిస్తాయి. అయితే అవి పాపాలని కూడా తెలియకుండా ఉంటాం. ఎందుకు అంటే అదో పెద్ద శాల. ఆ క్వెషన్‌లోకి ఆ గోశాలలోకి గోవుల్లాగా అందరం వెళ్ళిపోతాము. అందరూ అట్లనే ఉంటారు. ఎట్లా ఉండాలో సరిగ్గా తెలియదు. తెలిసి తెలియక మళ్ళీ అంతే శిశ్నోదర భరణార్థం. మన బాడీకి నడుము నుంచి కిందికి ఉన్న బాడీ పార్ట్సే వాడతాము. గృహస్థాశ్రమంలో బుద్ధి వాడడం తక్కువ. కడుపు దాని కిందున్న సామాన్లు వాడుతూ తిరుగుతూ ఉంటాము. ఆ రకంగానే కనిపిస్తూ ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ, అందరూ ధర్మాలే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడానికి మాత్రమే తలను వాడుతూ ఉంటారు. కోరికలు తీర్చుకోవడం ఎట్లా అని ఆలోచించడానికి మాత్రమే తలలు వాడుతూ ఉంటారు. అర్థ సంపాదన ఎట్లా చేయాలని ఆలోచించుకోవడం కోసమే తలను వాడుతారు. అర్థ సంపాదన ఎందుకు చేద్దామంటే ఉదర పోషణార్థము. కామం తీర్చుకోవడం కోసం ఏమి అంటే ఇంక దానికన్నా కింద ఉన్న బాడీ పార్ట్స్. వీటి గురించి డిస్కస్ చేసుకోవడం కోసమే నోరు. ఇటువంటి వాటి కోసం మాత్రమే తలను వాడుతూ మిగిలినదంతా మొండెంతోటే వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరికీ మార్గోపదేశం చేయడం కోసం మన శాస్త్రాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి క్రమంగా మనకు తగులుకునే ఇటువంటి పాపాల్లో నుంచి నిష్కృతి కోసం మహర్షుల చేత ఇటువంటి గృహమేధులకు, గృహస్థాశ్రమ వాసులకు ప్రతిరోజు చేయవలసిన ప్రతిరోజు ఎక్సెప్షన్ లేదు. ప్రతిరోజు చేయవలసిన 5 మహాయజ్ఞాలు చెప్పబడ్డాయి. అవేంటో చూసుకుంటూ వెళ్దాము. అధ్యాపనం బ్రహ్మయజ్ఞః, పితృయజ్ఞః తు తర్పణం, హోమః దైవః, బలిః భౌతః, నృయజ్ఞః అతిథి పూజనం అని 5 యజ్ఞాలుంటాయి. ఒకటి బ్రహ్మయజ్ఞము, ఒకటి పితృయజ్ఞము, ఒకటి దైవయజ్ఞము, ఒకటి భూతయజ్ఞము, ఒకటి మనుష్య యజ్ఞము. ఈ 5 యజ్ఞాలు
ఎట్లా చెయ్యాలి అని ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాలు చెప్తూ వస్తారు. బ్రహ్మయజ్ఞం అంటే ఏమి? ఆత్మయజ్ఞం అని దీనికి ఇంకొక పేరున్నది. లేదా దీన్నే అహుత యజ్ఞం అని గూడా పిలుస్తారు. ఏమి ఆహుతి ఇవ్వవలసిన అవసరం లేదు. ఏ దీపారాధనలు, అగ్ని కార్యాలు అవసరం లేదు. రోళ్ళు, రోకళ్ళు, కత్తులు అవసరం లేదు. ఎవ్వరిని హింసించవలసిన పని లేదు. అహుతంగా ఏమి హుతం చేయక్కర్లేదు. ఏమి పచనం చేయక్కర్లేదు. ఏమి వండక్కర్లేదు. కూర్చొని చేసే పని. దాని పేరు బ్రహ్మయజ్ఞము. దాని పేరే ఆత్మయజ్ఞము. అదేమి అంటే ప్రతిరోజు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు మనిషిగా పుట్టినందుకు మనసుని బుద్ధిగా మార్చి కూర్చోబెట్టి అధ్యాపనం చెయ్యాలి. చదువుకోవాలి, చదువు చెప్పాలి, ఆత్మ గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. చదువుకోవాలి, చదువు చెప్తూ ఉండాలి, ఆత్మ గురించి అదే పనిగా ప్రతిరోజు ఆలోచన చేస్తూ ఉండాలి. ఇది తప్పనిసరిగా మనిషి అన్నవాడు చేసి తీరవలసిన యజ్ఞము. ఈ యజ్ఞం చేస్తే వాడు గృహస్థాశ్రమంలోనే ఉండి కర్మలు చేస్తూ ఉన్నా గూడా ఆ కర్మ ఫలితాలు, పాపపుణ్యాలు మొదలైనవన్నీ వాడికి తాకవు. వాడప్పుడు ఆ బంధాల్లో నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిరోజు చేయాలి. అప్పుడప్పుడు గాదు, ఎప్పుడో ఒకసారి గాదు. ఈ యజ్ఞము చేస్తూనే ఉండాలి నిత్యము. తర్వాత పితృయజ్ఞము. పితరులు అంటే పెద్దలు, తల్లిదండ్రులు మొదలైన వాళ్ళందరూ. వాళ్ళందరికీ తృప్తి కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉండాలి. దీని గురించి గూడా చెప్పుకుందాము. ఇది మళ్ళీ హుతము. దీనికి వంటలవన్నీ చెయ్యాలి మరి. తల్లిదండ్రులకు వాళ్లకు అన్నం వండి పెట్టడము, వాళ్ళకు తృప్తి కలిగే విధంగా ఉండడము ఇవన్నీ చేయడానికి మరి హుతం చేయవలసి వస్తుంది. కత్తులు, రోళ్ళు, అగ్నులన్నీ వాడుతూ. కాబట్టి ఆ వండుకునే వంట పెద్దలకు పెట్టి, పితరులకు, తల్లిదండ్రులకు, మిగిలిన వృద్ధులకు పెట్టి మనం తింటే, అప్పుడు వంట చేసుకుంటూ ఉన్న సమయంలో వాడుతూ ఉన్న వస్తువుల పరంగా కలిగే రకరకాల పాపాలు అంటుకోవు మనకు. పైగా ఇతరులకు పెట్టి మనం తిన్నామంటే, స్వార్థం కోసం మనం వండుకోవట్లేదు కాబట్టి, మనం అప్పుడు పాపాన్ని వండుకుని తిన్నవాళ్ళము కాము. ఇదే విషయము మన భగవంతుడు భగవద్గీతలో గూడా చెప్పారు. నువ్వు నీ కోసం వండుకొని తిన్నావంటే మాత్రము పాపాన్ని వండుకుని తిన్నట్టే అని జెప్పారు. మనము ఈ విధంగా ఇంకొకళ్ళకి పెట్టకుండా మనమే వంట చేసుకొని తిని, మూతి తుడుచుకుని, కాళ్ళు చాపుకొని కూర్చున్నామంటే, మనం వండుకుని తింటూ ఉన్నది వంట గాదు. అది మన బ్రతుకుని పండించదు. మనం వండుకుని తింటున్నది పాపము. అటువంటి పాపము తాకకుండా ఉండడం కోసము హుతము వండి చేయవలసిన యజ్ఞాలుంటాయి. అందులో ఒకటి పితృయజ్ఞము. రెండోది దైవ యజ్ఞము. ఈ దైవ యజ్ఞంలో హోమాలు మొదలైనవన్నీ చేయాలి. పూజలు, దీపారాధనలు అట్లాంటివి. పూజలు, దీపారాధనలు అట్లాంటివి చేస్తూ ఉన్న సమయంలో కూడా మనము హింసలు చేస్తాము. ఆయుధాలన్నీ వాడతాము. పూజ చెయ్యాలంటే గూడా పూలని కోస్తాము. చెట్లని వాటిని బాధ పెడతాము. దారాలేసి కడతాము. పూలు అవన్నీ దారాలేసి కడతాము. ఆ చుట్టుపక్కలున్న క్రిమికీటకాలకు హాని కలిగిస్తాము. అట్లానే మళ్ళీ నైవేద్యం అనుకుంటూ వంటలు చేస్తాము. అందులో మళ్ళీ కత్తులు, రోళ్ళు, రోకళ్ళు, కుండలు, అగ్నులు మొదలైనవన్నీ వాడుతూ వంటలు చేస్తాము. ఈ రకంగా ఇందులో కూడా రకరకాలుగా మనము హింసలు చేయవలసి వస్తుంది. అయితే అదంతా
దైవం కోసం చేస్తే అప్పుడది దైవ యజ్ఞము. దానివల్ల మనం చేసే పనుల వల్ల కలిగే పాపాలు తగ్గుతాయి. మనం దీపారాధన చేసినప్పుడు కూడా ఆ అగ్నులన్నీ వెలిగిస్తూ ఉంటాము. దానివల్ల కూడా తెలియని సూక్ష్మ క్రిములతో సహా ఎన్నో నశిస్తూ ఉంటాయి. ఎంతో హాని కలుగుతూ ఉంటుంది. అటువంటి హానిలో నుంచి, పాపాల్లో నుంచి బయటపడడం కోసం మళ్ళీ ఈ దైవ యజ్ఞం చేయవలసి ఉంటుంది. అది హితము. స్వార్థం కోసం కాకుండా నిస్వార్థంగా చేసే యజ్ఞము. నాలుగోది భూత బలి. భూత యజ్ఞం అంటే ప్రాణులకు మన మీద ఆధారపడి ఉన్న ప్రాణులకు. మన మీద ఎవరెవరు ఆధారపడి ఉంటారో, మన పైన ఆధారపడి ఉండేది మన పిల్లలు. ఫస్ట్ ఇమ్మీడియేట్‌లీ గృహస్థాశ్రమంలో తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉండేది పిల్లలు. ఆ తర్వాత గృహస్థాశ్రమంలోనే మన పైన ఆధారపడి ఉన్నవి మన దేహాలు. అవి గూడా భూతాలు. ఏవేవైతే పాంచభౌతికంగా తయారై ఉంటాయో. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లులు, కుక్కలు మొదలైనవన్నీ. ఈ విధంగా ఏవేవైతే ఉంటాయో మన దగ్గర, మన చుట్టుపక్కల వాటికి కూడా బలి అంటే భోజనాన్ని మనము ఇవ్వవలసి ఉంటుంది. ఇది ప్రతిరోజు చెయ్యాలి. మన శరీరాన్ని గూడా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఇతరులెవరైనా సరే మన పైన ఆధారపడి ఉన్నవాళ్ళు మన దగ్గరుంటే వాళ్ళకి కూడా భోజనం పెట్టాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది హుతముంటుంది. మళ్ళీ ఇక్కడ కత్తులు, అగ్నులు, రోళ్ళు, రోకళ్ళు మొదలైనవన్నీ వాడుతూ చీపుర్లు, కుండలన్నీ వాడుతూ వంట చేసి పెట్టవలసి ఉంటుంది. అయితే దానివల్ల కలిగే పాపము మనకు తాకదెందుకు అంటే, చేస్తున్నది నిస్వార్థంగా పరుల కోసం కాబట్టి, ఇతరుల కోసం కాబట్టి. ఆ తర్వాత ఐదో రకమైన యజ్ఞము అతిథి పూజ. అతిథులు అంటే ఎవరైతే వస్తూ పోతూ ఉంటారో అటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఉండడం అన్నది ఉండదు. అతిథి అటటు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైనా వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళెవరైనా ఉంటే, వాళ్లకు భోజనం పెట్టడము, వాళ్ళకేమైనా కావాలంటే చూడడము, ఇటువంటివన్నీ చేయడము అతిథి పూజ. దీనివల్ల మనుష్య యజ్ఞము పూర్తవుతుంది. ఇవన్నీ మనము తెలిసో, తెలియకో చేస్తూ ఉంటాము. ఇవన్నీ మనం తెలిసో, తెలియకుండానో చేస్తూ ఉంటాము. అయితే తెలిసి చేయడం వల్ల ప్రయోజనం ఎక్కువ. తెలియకుండా చేయడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా గూడా, తెలిసి చేస్తూ ఉన్నప్పుడు కలిగే ప్రయోజనము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలుసుకుని చెయ్యాలి. ఈ బ్రహ్మయజ్ఞము మనము ప్రతిరోజు ఇక్కడ కూర్చొని చేస్తూనే ఉంటాము. మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది చెయ్యరు. ఎంతోమంది చదువుకోవడం, చదువు చెప్పడం అంటే ఏదో ఒక రకం చదువు గాదు. ఆత్మ గురించి ఆలోచన చేస్తూ ఉండేందుకు పనికొచ్చే చదువేదున్నదో దాన్ని చదువుకుంటూ, చదువు చెప్తూ ఉంటే ఏమవుతుంది? మనలో గూడా ఆ జ్ఞానము పెరుగుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ విధంగా ఆత్మోద్ధరణ ప్రతి వాళ్ళు ప్రతిరోజు చేసుకోవాలి. దీనికి ఎక్సెప్షన్ లేదు. పాపాల్లో నుంచి నిజంగా ఫైనల్‌గా బయటపడాలి, ఈ పాపాల్లో నుంచి నిష్కృతి కావాలంటే మాత్రము మళ్ళీ జన్మలన్న పాపాల్లోకి, భవ సాగరాల్లోకి రాకుండా పూర్తిగా ఆగిపోవాలి అంటే మాత్రము ఈ బ్రహ్మయజ్ఞం, ఆత్మయజ్ఞం ఆగడానికి వీల్లేదు. ఆ తర్వాత పితృయజ్ఞము. పితృయజ్ఞము అనగానే పితృదేవతలకు ఏడాదికోసారి పెట్టే పిండాలు గాదు. బతికుండగానే పెద్దలెవరైనా ఉంటే వాళ్లకు తృప్తి కలిగే విధంగా భోజనం ఏమైనా వండి పెట్టడము, వాళ్ళకేమైనా వస్తువులు కావాలంటే అందిస్తూ ఉండడము, ఇటువంటివి చేయడము పితృయజ్ఞము. ఇది కూడా మనం చేస్తాము. ఇంట్లో అమ్మో, నాన్నో, తాతగారో, అమ్మమ్మో, నాయనమ్మో, అత్తలో, మామయ్యలో ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం చేస్తూనే ఉంటాం ఇటువంటి పితృయజ్ఞాలు. అయితే దీని గురించి ఒక క్షణం ఆలోచించుకుందాము. పితృయజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి అంటే, వాళ్లకు తృప్తి కలిగే విధంగా చేయాలి అని అనుకున్నప్పుడు, ఒక్కొక్కసారి వాళ్లకు తృప్తి అన్నది ఉండకుండా ప్రవర్తించారనుకోండి. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మయజ్ఞం ఎంతవరకు చేస్తాం మనము అంటే, ఆత్మజ్ఞానం కలిగిన దాకా చేస్తాము. అయితే ఇక్కడ పితృయజ్ఞం ఎంతవరకు చేస్తాము అంటే, పితృదేవతలకంటే పెద్దలకు, తల్లిదండ్రులకు, అత్తమామలకు,
అమ్మమ్మలకు, తాతగారులకు వాళ్ళకు తృప్తి కలిగిన దాకా చెయ్యాలి అంటే వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కూడా గృహస్థాశ్రమంలోనే ఉంటారు. వాళ్ళు కూడా కామ క్రోధాలు తగ్గించుకోలేరు, కంట్రోల్ చేసుకోలేరు, ఇంద్రియాలను నియంత్రించుకోలేరు. అసంతృప్తులతో ఉంటారు, కోపతాపాలతో ఉంటారు. అటువంటి వాళ్ళు ఒకవేళ తృప్తి పడిందాకా నేను ఇక్కడ రాశారు గాబట్టి ప్రయత్నం చేస్తాను అనుకుంటే, నిన్ను నువ్వు హింసించుకోవడం అవుతుంది. ఎంతవరకు నువ్వు ప్రయత్నం చెయ్యాలి అంటే, నీ శక్తి వంచన లేకుండా, చెయ్యగలిగినంత చిత్తశుద్ధితో, చిత్తశుద్ధి కోసము మంచి మనసుతో, సహృదయంతో, నిస్వార్థంగా, శాంతిగా, సహనంగా చేయగలిగినంత చెయ్యాలి. ఆ తర్వాత వాళ్ళు తృప్తి పడ్డారా లేదా అన్నది ఇంకా వాళ్ళ బుద్ధిని బట్టి ఉంటుంది. వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళు తృప్తి పడ్డంత వరకు నువ్వు నిన్ను హింసించుకుంటూ చేయడం గూడా తప్పు. నువ్వు చేయగలిగినంత చేయవలసి ఉంటుంది. తక్కువ చేయడం కూడా తప్పు. నువ్వు చేయగలిగిన దానికన్నా తక్కువ చేయడం తప్పు. చేయగలిగిన దాన్ని మించి, శక్తిని మించి చేయడం కూడా తప్పు. అయితే చనిపోయిన తర్వాత పిండాలు పెట్టడం సరే గాని, బ్రతికి ఉండగానే చేయగలిగింది వాళ్లకు చెయ్యడము. వాళ్లకు భోజనాదులు, మిగిలిన వస్తువులు అటువంటివన్నీ ఆ సదుపాయాలు కలిగించి వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా నువ్వు చేయగలిగినంత చేస్తూ ఉండడం అన్నది పితృయజ్ఞము. ఇది కూడా మనము ప్రతిరోజు చేస్తూనే ఉంటాము. మనం చేయగలిగినంత చేస్తాము. ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతగారులు, అమ్మ, నాన్న, అత్త, మామ ఇంట్లో ఉండి ఒకవేళ మనకు అవకాశం ఉంటే చేయగలిగితే చేస్తాము. మన దగ్గర లేకపోతే దూరంగా ఉన్నారంటే ఫోన్‌లోనైనా మాట్లాడుతాము. ఏదో ఒక రకంగా మనము ఆ యజ్ఞాన్ని ప్రతిరోజు చేస్తూనే ఉంటాము. దాన్ని శాంతిగా, సహనంగా, చిత్తశుద్ధితో చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత దైవ యజ్ఞం అంటే హోమాలు, పూజలవి చేయడము. ఇవి కూడా మనము చేయగలిగినంత చేస్తూ ఉన్నాము. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకు మాత్రం ఇవి తప్పనిసరి నియమాలు. ప్రతిరోజు పూజ చేయడం అటువంటివి. అయితే గృహస్థాశ్రమంలోనే ఉండి అందులో నుంచి ఎవరైనా వానప్రస్థాశ్రమంలో కూడా మళ్ళీ ఆ ఆశ్రమం గురించి చెప్తారు ఇందులోనే. తర్వాతొస్తుంది. ఇప్పుడు మనం గృహస్థాశ్రమం మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నాము. పూజలు, దీపారాధనలు, అగ్ని కార్యాలు మొదలైనవి చేయవలసి ఉంటుంది దైవ సంబంధంగా. ఈ యజ్ఞం ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత భూత బలి, భూత యజ్ఞము. భూతాలకు, ప్రాణులకు బలులు అంటే భోజనాలు అందించడము భూత యజ్ఞము. ఈ భూత యజ్ఞము నీ సొంత దేహానికి గూడా బలి, భోజనము సమయానుకూలంగా దానికి అందించవలసి ఉంటుంది. వాడుకుంటున్నావు దాన్ని. దాన్ని హింసించుకుంటూ నువ్వు పరులకి సేవ చేయడము తప్పు. నువ్వు పితృయజ్ఞం చేస్తాననుకుంటూ పెద్దలు తిన్నాక నేను తింటాననుకుంటూ వాళ్ళకి ఆకలి అంతగా లేక మందగించిన ఆకళ్ళతో ఉన్నవాళ్ళు సరిగ్గా తినకపోతే నువ్వు గూడా తినడం మానేయడం అవన్నీ చేయరాదు. నీ శరీరాన్ని కూడా నువ్వు చూసుకుంటూ ఉండడము భూతబలి. కాక మిగిలిన భూతాలు, ప్రాణులు నీపైన, గృహస్థుడివైన నీపైన లేదా గృహస్థు అయిన నీపైన, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే ఈ నియమాలు అందరికి ఒకటే. ఆధారపడి ఉన్నవాళ్ళు పిల్లలుంటారు మరి. గృహస్థాశ్రమంలో ఉంటే పెళ్లి చేసుకుంటే ఏం చేస్తాం? పిల్లల్ని కంటాము. వాళ్ళుంటారు. వాళ్లకు భోజనాదులు, సదుపాయాలన్నీ చూడ్డము భూతబలి. కాక, పిల్లులో, కుక్కలో, కాకులో, పక్షులేవైనా ఇంటి చుట్టుపక్కల ఉంటే వాటికైనా సరే భోజనం పెట్టడం భూతబలి. వీటితో పాటు ఇంకొక విషయం గూడా ఆలోచించుకుందాము. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పురుగులు సన్నగా ఏవైనా వస్తూ ఉంటాయి. మన గింజలుంటే ధాన్యపు గింజలు. ఆ ధాన్యపు గింజల్లో ఒక్కొక్కసారి పురుగులన్నీ వస్తాయి. అవి కూడా మరి వాటికి గూడా భోజనం కావాలి ఎక్కడి నుంచో దగ్గర నుంచి. కాక మనం అన్నం వండుకున్నవి ఉంటే అందులో మళ్ళీ పురుగులొస్తాయి. ఇవన్నీ ఆర్గానిక్ స్టఫ్. మిగిలిన ఆర్గన్స్ ఒక రకమైన ఆర్గానిజమ్స్ ఇంకో రకమైన ఆర్గానిక్ ఫుడ్స్ పైన
ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. ఇవి మన సైకిల్, ఇది ఫుడ్ చైన్. అట్లాంటప్పుడు విసుక్కోరాదు. అన్నము ఒకవేళ బయట ఉంచామో, అందులో ఏవైనా కళ్ళకు కనపడని సూక్ష్మ క్రిములు ఆ భోజనాన్ని తింటూ ఉండడం వల్ల, మనం ఇంక వాటిని తినలేం కాబట్టి, అన్నం చెడిపోయిందని విసుక్కోరాదు. పోనీ మంచిది భూతబలి వాటికయిపోయిందనుకుంటే, తెలుసుకుని చేస్తే దానివల్ల కూడా ఈ భూతయజ్ఞం చేసినంత ఫలితమొస్తుంది. అన్నం పాడైపోయింది. అయ్యో! బయట పెట్టాము, చూసుకోలేదు, ఫ్రిడ్జ్‌లోనైనా పెట్టుకోలేదు. ఫ్రిడ్జ్‌లో ఉంచితే గూడా 3, 4 రోజులయిందంటే అన్నం పాడైపోతుందంటే, పాడైపోతుంది. ఎందుకు పాడైతుంది అని ఆలోచించామనుకోండి. ఏవో సూక్ష్మ క్రిములు తింటూ ఉన్నట్టున్నాయి. అందుకనే మార్పు కలిగిందందులో. ఆ వికారం చేత ఇంతకు ముందున్నట్టు ఇప్పుడు లేదు. ఆ భోజనం మారింది. మంచిది అనుకున్నామనుకోండి. వేరేవేవో తింటున్నాయి పోనీ అనుకోని కావాలంటే ఆ పాత్రలు కడిగి పెట్టుకోవచ్చు. మళ్ళీ పాత్రలు కడిగి శుభ్రం చేసుకొని, సబ్బేసి, తోమి, రుద్ది అవన్నీ చేస్తే గూడా పాపాలన్నీ వస్తాయి మనకి. అందుకనే అసలు ఎన్ని రకాల పాపాలు మనకు ఈ గృహస్థాశ్రమంలో ఉండడం వల్ల అంత మాత్రం చేతనే. గృహస్థాశ్రమంలో ఉన్నంత మాత్రానికే ఎన్ని రకాల పాపాలు, దోషాలు అంటుకుంటాయో. కానీ మరి చేయవలసి వచ్చినప్పుడు కావాలని క్రూరత్వంతోటి కాకుండా, స్వార్థం లేకుండా, జ్ఞానంతో చేస్తూ వెళ్తే ఆ పాపాలు పూర్తిగా తాకవు. ఆ తర్వాత అతిథులుంటారు. మిగిలిన ఆశ్రమంలోని వాళ్ళు మన సన్యాసాశ్రమము, వానప్రస్థము, బ్రహ్మచర్య ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకు కూడా భోజనము గృహస్థులే ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళొకవేళ ఎక్కడైనా కాయగూరలో ఏమైనా ఆకులేమైనా దొరికితే వాళ్ళకి తినబుద్దేస్తే కందమూలాలు అట్లాంటివి తినొచ్చు. ఎక్కడైనా నీళ్లు దొరికితే తాగొచ్చు. ఎప్పుడైనా వచ్చి గృహస్థుల ఇళ్ళ ముందు నిలబడి వాళ్ళు భోజనం అడిగితే మాత్రము, వాళ్ళను గౌరవించి వాళ్లకు భోజనము పెట్టవలసి ఉంటుంది. అతిథి పూజ అనగానే వేరే గృహస్థులు మా ఇంటికొస్తే నేను పెట్టే భోజనం గాదు. అనుకోకుండా వేరే ఊరికి వెళ్తూ ఉన్న గృహస్థుడైనా సరే, వేరే ఇంక భోజనం చేయడానికి అవకాశం లేక మన ఇంట్లో వచ్చి ఉన్నప్పుడు అతిథులని వాళ్ళకి భోజనం పెట్టొచ్చు. పాత కాలంలోనైతే హోటల్స్ అవన్నీ ఉండేవి గావు. మోటల్స్ ఉండేవి గావు. రెస్టారెంట్స్ అన్నీ ఉండేవి గావు. ఒకానొక సమయంలో మరి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే ఎవరైనా పరివ్రాజకులు గాని, అవధూతలు గాని, ఎవరైనా మునులో ఎవరైనా సరే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళో, చదువుకుంటున్న బ్రహ్మచారి పిల్లలో ఎవరైనా ఇంటి దగ్గరికొచ్చి భోజనం అడిగితే వాళ్లకు పెట్టవలసే వచ్చేది. ఇప్పుడు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు ఈ కాలంలో సన్యాసులు ఇంటికొచ్చి భోజనం అడిగే వాళ్ళెవరున్నారో, ఎవరో యతులు మొదలైన వాళ్ళు అక్కడక్కడ గుళ్ళలో ఉంటూ ఎప్పుడైనా ఊళ్ళలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇంటి ముందు నిలబడి భోజనం అడగడం అటువంటివి ఎక్కడుంటాయి? ఇప్పుడు ఈ కాలంలో లేవు. కాబట్టి అతిథి పూజలంటే ఎవరైనా సరే అనుకోకుండా ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి ముందు భోజనం పెట్టి తర్వాత మనము భుజించడము, నృయజ్ఞము, మనుష్య యజ్ఞము ఇటువంటివన్నీ జాగ్రత్తగా చేస్తూ వెళ్ళామంటే ఆ గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ఎన్నో రకాల పాపాలు ప్రతిరోజు మనం చేస్తూ ఉన్నా కూడా అవి మనల్ని అంతగా బాధించవు. మనల్ని పూర్తిగా బంధించవు. ఇప్పుడు వీటి గురించి ఇంకా కొంచెం చెప్తూ ఉన్నారు చూద్దాము. పంచ ఏతాన్యః మహాయజ్ఞాన్ నహాపయతి శక్తితః సహ గృహే అపి వసన్ నిత్యం సూనాదోషైః న లిప్యతే. ఎవరైనా సరే ఆ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏతాన్ పంచ ఈ 5 మహాయజ్ఞాలను వాడి శక్తి కొద్దీ చేస్తూ ఉన్నాడంటే, వాడు నహాపయతి వదిలిపెట్టకుండా ఉన్నాడంటే, ఎవరైనా సరే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఈ 5 రకాల యజ్ఞాలను వాడి శక్తి కొద్దీ వదిలిపెట్టకుండా చేస్తూ వస్తూ ఉన్నాడు అంటే, తెలుసుకుని ఏం చేస్తున్నాడో తెలుసుకుని చిత్తశుద్ధితో వాడు చేస్తూ వస్తూ ఉన్నాడు అంటే, అటువంటి వాడు ఆమె గాని, ఆయన గాని గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు
గృహే వసన్నపి గృహస్థాశ్రమంలోనే ఉన్నా కూడా నిత్యము ఆ గృహస్థాశ్రమంలో ఉండగా వాళ్లకు కలిగే నానా రకాలైన దోషాలు, శూనాలు, పాపాలు, దోషాలేమున్నాయో వాటన్నింటి చేత లిప్యతే తగులుకోడు వాడు. అవన్నీ ఆ దోషాలు, ఆ పాపాలు వాణ్ణి తగులుకోవు. లేకపోతే మాత్రము తెలుసుకోకుండా చేస్తే తగులుతాయి. ఇంతవరకు పెద్దలు చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ మనం చేసుకుంటూ వచ్చాము. అయితే దానివల్ల కొంత మాత్రము లాభముంటుంది. ఇప్పుడు తెలుసుకుని చేయడం వల్ల గృహస్థాశ్రమాన్ని ఎటువంటి నియమాలతో పాటించాలి అని తెలుసుకుని చేశామంటే, దానివల్ల ఇంకిక్కడి నుంచి చేస్తూ వెళ్తూ ఉన్నవి ఏ ఏ కర్మలున్నాయో వాటి వల్ల కలిగే పాపాలు మనకంటుకోవు అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది? దేవత అతిథి భృత్యానాం పితॄణాం ఆత్మనః చయః న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్ న సహ జీవతి. ఈ దేవతా యజ్ఞము అంటే దైవ యజ్ఞము, అతిథి యజ్ఞము, మనుష్య యజ్ఞము, మృత్యులను చూసుకోవడము భూత యజ్ఞము, మన పైన ఏవైతే ఆధారపడి ఉంటాయో వేటిని మనము భరించవలసి ఉంటుందో అటువంటి వాళ్ళందరూ మనకు భృత్యులు. మనము భరించే వాళ్ళు మన భృత్యులు. అంటే మన బిడ్డలు మొదలైన వాళ్ళందరూ మన పైన ఆధారపడి ఉన్నవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ. యాక్చువల్‌గా మనం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళము కమ్యూనిటీలో ఉంటాము. ఊళ్ళల్లో, గ్రామాల్లో, సిటీస్‌లో వాటిలో ఉంటాము. మన పైన ఆధారపడే భృత్యులెవరుంటారంటే, మనం ఎవరెవరిని భరిస్తామంటే మీరు కావాలంటే మీ టాక్స్ స్టేట్‌మెంట్స్ అన్నీ ఓపెన్ చేసుకొని చూసుకోండి. స్కూల్ టాక్స్ కడతాము. రోడ్ల కోసము పన్నులు కడతాము. ఆ తర్వాత హాస్పిటల్స్ కోసం వాటి కోసము పోలీస్ స్టేషన్స్, జైల్స్ ఇట్లాంటివేవేవున్నాయో వాటన్నింటిని కూడా గృహస్థులే అంటే ఉద్యోగం చేస్తూ, డబ్బులు సంపాదిస్తూ, ఇల్లు నడిపిస్తూ ఉన్నవాళ్ళు వీటికి కూడా పే చేయవలసి వస్తుంది. ఎందుకు అంటే మన పైన ఆధారపడి ఉంటాయి ఇవన్నీ. మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మనకు తెలుస్తూ ఉన్నవాళ్ళు ఎవరున్నారో మన బిడ్డలు, మన ఇంట్లో మనతో పాటు ఉండి మనము డబ్బులు సంపాదించుకుని తీసుకొనొచ్చి వండి పెడుతూ ఉంటే, ఇంట్లో ఉండి మన పైన ఆధారపడి భుజిస్తూ ఉన్నవాళ్ళుంటారు. అసహాయులెవరైనా సరే, నిర్బలులు ఎవరైనా సరే, వాళ్ళందరికీ మనము తెలిసే భోజనాలన్నీ వండి పెడతాము. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ భృత్యులు. మన చేత భరింపబడుతూ ఉన్నవాళ్ళు. మనం భరిస్తూ ఉన్నవాళ్ళుంటారు వాళ్ళు. వీళ్ళే కాక మనకు తెలియని వాళ్ళెంతో మంది ఉంటారు. మనము ఆ కమ్యూనిటీలో ఉన్నందుకు, ఒక ఊళ్ళో ఉన్నందుకు రోడ్లు, కామన్‌గా ఉన్న ఏరియాస్‌లో ఉన్న లైట్లు, లైబ్రరీస్, స్కూల్స్, హాస్పిటల్స్ వీటన్నిటి కోసం కూడా మనము ఎంతో కొంత డబ్బులు పే చేస్తూనే ఉంటాము. ఎందుకు అంటే అవన్నీ కూడా మనమే భరించాలి. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్లకు ఇదంతా బాధ్యత. వాళ్ళు తప్పనిసరిగా ఈ భారాలన్నీ వహిస్తూ ఉండాలి. భారాలు వహించడమే వివాహము. వివిధ రకాలైన భారాలను వహించడం పేరు వివాహము. వివాహం అనగానే ఆడవాళ్ళు, మగవాళ్ళు పెళ్లి చేసుకొని కాపురం చేయడం గాదు. వివిధ రకాలైన భారాలను వహించడాన్ని వివాహమని పిలుస్తారు. అభృత్యులుంటారు. ఈ భృత్యులని మన పైన రకరకాలుగా మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఆధారపడి ఉంటారు. ఎంతో మందికి మనం ఆధారమై ఉంటాము. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ మనం తెలిసి చేసినా, తెలియకుండా చేసినా గూడా ఆ భూత యజ్ఞము చేస్తూ ఉంటాము. ఆ తర్వాత పితరులకు, పెద్దలకు, గురువులకు, తల్లిదండ్రులకు, అమ్మమ్మలకు, తాతగారులకు, అత్తలకు, మామలకు వాళ్ళందరికి ఎవరెవరికైతే మనము చేయగలిగిన సేవ చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నామో చేయగలిగినంత వరకు శక్తి వంచన లేకుండా దాని పేరు పితృ యజ్ఞము. ఆత్మయజ్ఞం మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు. నా గురించి నేను పక్కన పెట్టి, నా దేహాన్ని నేను చూసుకోవడం అంటే నా శరీరాన్ని పోషించుకోవడము, దానికి స్నానాలు చేయడము, దానికి అన్నం పెట్టడం, దాని తల దువ్వడం, దానికి బట్టలు వేయడం ఇట్లాంటివన్నీ ఇందులోకి రావు. ఆత్మయజ్ఞంలోకి రావు. అవి ఇక్కడ
భూత యజ్ఞంలోకొస్తాయి. అది గూడా భూతము, దేహము. దాన్ని గూడా మనము భరించవలసి ఉంది. మన మీద ఆధారపడి ఉంటుందది. అయితే ఆత్మయజ్ఞం అంటే నేనేంటి అని తెలుసుకోవడం గురించి చేయవలసిన సాధన మొత్తము ఆత్మయజ్ఞము లేదా బ్రహ్మయజ్ఞము. ఈ బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము, దైవ యజ్ఞమని ఈ 5 రకాల యజ్ఞాలను మనం చేస్తూనే ఉంటాము. తెలుసుకొని చేయాలి అంతవరకే. ఏం చేస్తున్నామో అని తెలుసుకొని, ఎట్లా చేయాలో అని తెలుసుకొని చేశామంటే ఇంకా శ్రద్ధగా చేయవలసిన విధానంగా చేస్తే పాపం తగులుకోకుండా ఉంటుంది. లేకపోతే ఈ పంచానాం ఈ 5 ఎవడైతే నిర్వహించడో, ఈ 5 యజ్ఞాలు తెలిసి గాని, తెలియక గాని చేయకుండా అట్లా ఉంటాడో వాడు. అటువంటి మనిషి వాడు శ్వసన్నపి ఊపిరి తీస్తూ, వదులుతూ ఉన్నట్టే కనిపిస్తాడు. బతికున్నట్టే ఉంటాడు గానీ, వాడు నా జీవతి బ్రతికున్నవాడు కాదు. వాడు జీవత్సవం. వాడు జీవించి ఉన్న శవం, జీవత్సవం వాడు. బ్రతికి ఉన్నా గూడా శవంతో సమానం. కాబట్టి బతికినా చచ్చినట్టే బ్రతక్కుండా, చచ్చిన శవంలాగా బ్రతక్కుండా మనము గృహస్థాశ్రమంలో ఆ ఆశ్రమాన్ని సార్థకం చేసుకుంటూ మసలుకోవాలంటే ఈ 5 రకాల యజ్ఞాలను ప్రతిరోజు తెలుసుకుని ఆచరిస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం కలిసి కూర్చుని ఇంకా తర్వాత కూడా చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.